హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఇవాళ మొదటి శ్రావణ మంగళవారం కదా, ఇంట్లో పూజ సింపుల్గా అయితే చేసుకున్నాను. ఈ శారీ వచ్చేసి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం రోజున మా అమ్మ అయితే నాకు తీసిచ్చింది. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో అయితే కడుతున్నాను. 1 ఇయర్ అవుతుంది. శ్రావణ మాసం కోసం పూజా రూమ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. అమావాస్య రోజైతే నాకు కుదరలేదు, అందుకని నెక్స్ట్ డే మండే రోజు క్లీన్ చేసుకుంటున్నాను. పూజా రూమ్ చిన్నదైతే కనుక అక్కడే పెట్టి క్లీన్ చేసుకోవటానికి అయితే కుదరదు. ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత హాల్లో అయితే పెట్టేసుకుంటాను. నేనైతే పేపర్స్ కింద పెట్టుకొని కింద కనుక మనం ఫొటోస్ని ఏర్పాటు చేసుకుంటే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ క్లాత్ అయితే దేవుడి ఫొటోస్ క్లీన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తానండి. బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా కాటన్వి, అవి తీసుకొని ఇలా దేవుడి ఫొటోస్ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను. ముందు ఒక క్లాత్తో బాగా తడిపి ఫొటోస్ని తుడిచాక మళ్ళీ ఇంకో క్లాత్తో కూడా వాటర్లో ముంచి క్లీన్ చేసుకున్నాక తర్వాత పొడి బట్టతో క్లీన్ చేస్తాను అండి. అప్పుడు ఫొటోస్ మరకలు లేకుండా ఉంటాయన్నమాట. ముందుగా అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని కూడా చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేశాను. అన్నమయ్య మూవీ చూస్తూ అయితే నేను పూజా రూమ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. చాలా పెద్ద పనే ఉంటుంది కదా పూజా రూమ్ అంటే. అన్నీ తోముకోవటం, నీట్గా ఆర్గనైజ్ చేసుకోవటం కొంచెం టైం పడుతుంది కదా. ఈ మూవీ అయిపోయేంత వరకు కూడా నాకైతే టైం పట్టింది. 2.5 hours పైనే పట్టింది అంతా పూజా రూమ్ కూడా క్లీన్ చేసుకునేసరికి. అన్నమయ్య మూవీ చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాను. మై ఫేవరెట్ మూవీ అని కూడా చెప్పవచ్చు. సుమన్ని చూస్తే వెంకటేశ్వర స్వామి లాగే అనిపిస్తారు. మీలో ఎంతమందికి అన్నమయ్య మూవీ ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ముందుగా తడి బట్టతో క్లీన్ చేసేసుకున్నాక డస్ట్ అంతా ఉంటుంది కదా అదైతే పోతుంది. కుంకుమ అంతా ఉంటుంది కదా ఫొటోస్కి పెట్టింది. ఫస్ట్ ఒక క్లాత్తో క్లీన్ చేసాక మళ్ళీ ఇంకో క్లాత్తో మనం 2 bowls వాటర్ పెట్టుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది అండి. ఇంకో క్లాత్తో మనం క్లీన్ చేసుకున్నాక పొడి బట్టతో శుభ్రంగా క్లీన్ చేస్తే కనుక మనకు ఫొటోస్ మీద మరకలు అయితే పడకుండా నీట్గా ఉంటుంది షైనింగ్గా. అలా కాకుండా ఒకటే క్లాత్ తీసుకొని క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసామంటే పసుపు కుంకుమ మరకలన్నీ ఫొటోస్కి అవుతాయండి, నీట్గా అనిపించదు. ఇలా మనం 3 cloths కనుక సెపరేట్గా పెట్టుకుంటే ఫొటోస్ నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. ఇలా క్లీన్ చేసుకుంటే ఫొటోస్ కూడా మంచి షైనింగ్ వస్తాయి. దేవుడి ఫొటోస్ క్లీన్ చేసే వాటర్లో పసుపు కొంచెం పచ్చకర్పూరం వేసుకొని క్లీన్ చేసుకుంటే కనుక మంచి స్మెల్ వస్తుందండి. కావాలంటే జవాదు కూడా కొంచెం వేసుకోవచ్చు. ఫొటోస్ని ఈ వాటర్తో క్లీన్ చేస్తే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అన్నీ కూడా ఒక్కసారి క్లీన్ చేసుకొని తర్వాత కనుక బొట్లు పెట్టుకుంటే సింపుల్గా ఉంటుందండి. ముందు ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకున్నాక తర్వాత గంధంతో బొట్లు పెట్టేస్తున్నాను. నేనైతే నెలకి ఒక్కసారి పూజా రూమ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. ఎక్కువ ఫొటోస్ ఉంటాయండి నా దగ్గర, అందుకని నెలకు ఒకసారి మాత్రమే క్లీన్ చేస్తాను. ఎప్పుడైనా పండగలు ఒకే నెలలో 2 సార్లు అలా వస్తే కనుక అప్పుడు 2 సార్లు అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. దీపారాధన కుందన్లు అవి వచ్చేసి ప్రతి వారం కూడా క్లీన్ చేస్తాను అండి. ఇత్తడి వెండి ఇలా ఇవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్రతి వారం కూడా క్లీన్ చేస్తూ ఉంటాను. మొత్తం పూజా రూమ్ డీప్ క్లీన్ వచ్చేసి నెలకి ఒక్కసారి మాత్రమే చేస్తాను. చూస్తున్నారు కదా అష్టగంధం చందనం, ఇదైతే మనం ఫొటోస్కి గంధం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, పేస్ట్ లాగా ఉంటుంది. అన్నీ కూడా మిక్సింగ్లో ఉంటాయంట అండి, మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి నేను తిరుమలలో అయితే తెచ్చుకున్నాను. చాలా బాగుంది అండి, స్మెల్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. దేవుడి గది నేను బుధవారం లేకపోతే గురువారం శనివారం సోమవారం ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా క్లీన్ చేసుకుంటాను అండి. శుక్రవారం మంగళవారం మాత్రం క్లీన్ చేయకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అదే ఫాలో అయిపోయి నేను సోమవారం అయినా బుధవారం అయినా లేకపోతే గురువారం అయినా కూడా క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. ఎప్పుడు అన్నీ కూడా బొట్లు పెట్టేస్తున్నానండి. నేను ట్రైపాడ్ అయితే పెట్టలేదు, అందుకని షేక్ అవుతూ ఉందన్నమాట మీకు చూపించడం కోసం. ఇలా కుంకుమతో బొట్లన్నీ పెట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత షైనింగ్గా ఉందో.
పొడి బట్టతో క్లీన్ చేసుకుంటే మంచి షైనింగ్ వస్తుందండి ఫొటోస్కి. దేవుడి ఫొటోస్ని ఏ రోజుల్లో క్లీన్ చేసుకోవాలి, ఏ తిథిలో క్లీన్ చేసుకోవాలి అడుగుతున్నారండి. దేవుడి ఫొటోస్ని ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు. మంగళవారం, శుక్రవారం రోజు కాకుండా ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మంచి రోజే కావాలి అనుకుంటే కనుక దశమి, ఏకాదశి ఇలా ఉంటాయి కదా అండి, ఇలాంటి మంచి రోజుల్లో కూడా క్లీన్ చేసుకోవచ్చు. దేవుడి ఫొటోస్ని ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు అండి. శుక్రవారం, మంగళవారం కాకుండా ఉంటే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా కుంకుమ బొట్లు పెట్టేసుకున్నానండి. ఎంత బాగా అనిపిస్తుందో కదా. పూజా రూమ్ క్లీన్గా ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. పూజా రూమ్ క్లీన్ చేయకపోతే ఏదో పని పెండింగ్లో ఉన్నట్లే అనిపిస్తూ ఉంటుంది. రూమ్ కూడా చక్కగా క్లీన్ చేసుకున్నాను. మాకైతే ఫొటోస్ పెట్టుకోవడానికి పూజ గదిలో ఏమి ఇవ్వలేదు అండి. నేను ఇలా పీటలు అమ్ముతూ ఉంటారు కదా, ఇలా ఏర్పాటు చేసుకున్నాను. దీనిపైన ఒక క్లాత్ అయితే వేస్తున్నాను. పేపర్ వేస్తే కనుక త్వరగా పాడైపోతుంది, క్లాత్ వేస్తే బాగుంటుంది కదా. అందులో పేపర్ కూడా వేయకూడదు అని చెప్పారు అండి. అప్పటి నుంచి క్లాతే యూస్ చేస్తున్నాను. కాటన్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అవి ఇలా కొత్తవి మనం వాడకుండా ఉండేవి కొత్త ఉంటాయి కదా, అవి ఇలా పూజకైతే యూస్ చేస్తూ ఉన్నాను. ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నానండి. తర్వాత డైలీ రోజు నిత్య పూజలో వాడేవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. సామాన్లు ఇంకా పెద్ద కుందెలు అవన్నీ కూడా ఉన్నాయండి. అవి ఇంకో రోజు అయితే క్లీన్ చేసుకుంటాను. ప్రస్తుతానికి అన్నీ కూడా క్లీన్ చేసుకొని చక్కగా సర్దేశాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా అనిపిస్తుందో. ఇలా అన్నీ సర్దేసుకొని నీట్గా ఏర్పాటు చేసుకున్నానండి. పూజ గది క్లీన్ చేసుకున్నాక ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. మనం ఫొటోస్ క్లీన్ చేసిన క్లాత్ ఉంది కదా, అవన్నీ కూడా వేడి నీటిలో వేసి వెంటనే లిక్విడ్లో ఉతికేసుకొని పిండి ఆరేసుకోవాలండి. అలా చేస్తే ఇంకోసారి యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం దేవుడి ఫొటోస్ క్లీన్ చేసావు కదా, అలా పెట్టేయకుండా వెంటనే ఒక 2-3 నిమిషాలు వేడి నీటిలో వేసేసి బాగా లిక్విడ్ ఏదైనా మీరు ఏ లిక్విడ్ యూస్ చేస్తారో, పౌడర్ యూస్ చేస్తారో అది వేసి బాగా ఉతికేసుకొని నీట్గా ఆరేసుకొని లోపల పెట్టేసుకుంటే కనుక నెక్స్ట్ టైం యూస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నేనైతే అలానే చేస్తూ ఉంటాను అండి. సెపరేట్గా దేవుడికి మాత్రం క్లాత్ అయితే పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, నేను అయితే మా పూజ గదిని ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఈరోజు శ్రావణ మంగళవారం రోజు సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను అండి. మీ అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము.